మాటి మాటికి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది. ఈ విమానము ఎంత గొప్ప విమానము అని అంటే అది సామాన్యమైనటువంటి విమానము కాదు. తపస్సమాధాన పరాక్రమార్జితం. తపస్సమాధానం చేత అంటే తపస్సు అనేటటువంటి సమాధిలో ఉండడము చేత అంటే ఎంతో దీక్షగా ఒక తపస్సు చేసి తీవ్రమైనటువంటి ధ్యానం ఆచరించి అలా చేసినటువంటి అటువంటి పరాక్రమము చేత ఆ తపస్సు చెయ్యటము అనేటటువంటి సమాధానం. సమాధానం అంటే సమాధి యందు ఉండుట. ఆ తపస్సు చేసి ఆ సమాధిలో ఉండడము అనేటటువంటి ఆ పరాక్రమము, ఆ శక్తి చేత, ఆ సామర్థ్యము చేత ఆర్జితం. ఇది ఆర్జింపబడింది. ఈ విమానము చేయబడింది, సామాన్యముగా చేయబడింది కాదు. ఇప్పుడు మనకి చెప్తూ ఉంటారు కదా, కొన్ని రకాలైనటువంటి మొన్న వార్ టైంలో చాలా చెప్పారు. ఆ మిసైల్స్ అవన్నీ తయారు చేసినప్పుడు ఎన్నో ఏళ్ళు వాళ్ళు శ్రమించి, ఎన్నో ఏళ్ళు దీక్ష పూని వాళ్ళు ఆ కష్టపడి ఆ మిసైల్స్ తయారు చేశాము అని. అలా ఈ విమానము తపస్సమాధాన పరాక్రమార్జితం. ఆ తపస్సు చేయటము అనేటటువంటి గొప్పదైనటువంటి తపస్సు చేయటం అంటే అనేటటువంటి దీక్షతో కూడినటువంటి తపస్సు చేయటం అనేటటువంటి పరాక్రమం చేత ఆ, ఆర్జింపబడినది ఆ, ఆర్జింపబడినది, సంపాదించుకొనబడినది. మనస్సమాధాన విచారచారిణం. ఇంకా ఎట్లాంటిది? మనస్సమాధాన విచార. మనస్సు అనేటటువంటి దానిని అంటే అన్ని ఇంద్రియముల కన్నా కూడా చాలా కంట్రోల్ చేసుకోవడము కష్టమైనటువంటి ఇంద్రియము మనస్సు. ఆ మనస్సుని సమాధానపరుచుకొని ఆ మనస్సుని ఒక సమాధి స్థితి యందు ఉంచి విచారచారిణం. విచారచారణ ఆ మనస్సులో ఆ ఏకాగ్రతలో ఎటువంటి ఆలోచనలు వస్తాయో, విచారములు ఎటువంటి ఆలోచనలు వస్తాయో ఆ ఆచార ఆ ఆ ఆ విచారము ఆ ఆలోచనల తోటి, ఆలోచనలను అనుసరించి నిర్మించినటువంటిది ఈ ఈ, ఉమ్, విమానం. అంటే ఏదో అల్లాటప్పగా చేసింది కాదనమాట. మనస్సులో ఏకాగ్రతలో ఉన్నప్పుడు, శ్రద్ధగా ఉన్నప్పుడు, ఏకాగ్రతలో ఉన్నప్పుడు, ఆ మనస్సు ఆ, అచంచలంగా ఉన్నప్పుడు, ఆ ఒడిదుడుకులు లేనటువంటి మనస్సులో ఎటువంటి ఆలోచనలు చెలరేగినాయో ఆ ఆలోచనలకి అనుగుణంగా ఆ చారిణం, ఆ ఆ ఆలోచనలకి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటిది ఈ విమానం. అనేక సంస్థాన విశేష నిర్మితం. అనేక సంస్థాన, అనేకములైనటువంటి సంస్థానములు, అనేకమైనటువంటి విశేషాలు లో ఇందులో కూర్చి ఉన్నటువంటి సంస్థానం కూర్పబడి ఉన్నది. విశేషంగా నిర్మితం. అనేకమైనటువంటి విశేషములను సంస్థానం ఒక్కచోటగా కూర్చి అంటే వివిధ రకాలైనటువంటి సంగతులు అని అన్ని మరి అక్కడ అందులో జంతువులు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, రాజభవనాలు ఆ, ఉన్నాయి, శయనాగారాలు ఉన్నాయి, ఆయుధాగారాలు ఉన్నాయి. ఇలా రకరకాలు అన్ని ఉన్నట్టుగా అలా నిర్మింపబడింది. విశేష నిర్మితం. తతస్తుల్య విశేష దర్శనం. అదంతా కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నదో అవన్నీ కూడా తుల్య విశేష దర్శనం. అన్ని సమానమైనటువంటిది, విశేషమైనటువంటిది, దర్శనము చూడడానికి తగినటువంటిది అయినటువంటి ఆ విమానాన్ని అంటే ఆ తగ్గటువంటిది, దానిలో ఉన్నటువంటి విశేషములను, అసమానమైనటువంటి దానిలో ఉన్నటువంటి విశేషములను బట్టి అది తప్పనిసరిగా తుల్య దర్శనమైనది, అది తప్పనిసరిగా చూడదగినది అయినటువంటి ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. అది ఎట్లాంటి విమానము అని అంటే ఎంత గొప్ప విమానం అంటే అందులో ఎన్ని విశేషాలు కూర్పబడినాయి అని అంటే మనస్సమాధా మనస్సమాధాయతు శీఘ్రగమనం గమనం దురావారం మారుతతుల్య వేగం మహాత్మనం పుణ్య మహాత్మానం పుణ్యకృతాం
మహర్ధినాం యశస్వినాం అద్యం ఉద ఉదం అద్యం ముదాం ఇవ ఆలయం. మధ్యలో ఇంకోటి ఏదన్నా ఉందా? ఇక్కడ ఒక శ్లోకం కనిపిస్తోంది. ఈ శ్లోకం లేదు అసలు. మనస్సమాధాతు శీఘ్రగామినం. అది ఎలాంటిది, ఎంత వేగంతో వెళ్తుంది అంటే శీఘ్రగామినం, అధికమైనటువంటి వేగంతో వెళ్ళేది. ఎంత వేగము అంటే మనస్సమాధాయతు, మనస్సు ఎంత వేగంగా వెళుతుందో ఈ విమానం కూడా అంత వేగంగా మనస్సుతోటి సమానమైనటువంటి వేగంగా వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఇవాళ నా మనస్సు ఢిల్లీలో ఉంది అని అంటే విమానం ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉందన్నమాట. అలా అంత వేగంగా వెళ్ళగలిగినది. దురావారం మారుతతుల్య వేగం. దురావారం, అడ్డులేని, అదుపు లేనటువంటి మారుత తుల్య వేగం, గాలి యొక్క వేగం ఎలా అయితే ఉంటుందో, అడ్డుకొనలేనటువంటి గాలి వేగం ఎలా ఉంటుందో, ఆ వాయువు యొక్క వేగముతోటి సమానమైనటువంటి వేగము కలిగినటువంటిది. మహాత్మానం పుణ్యకృతాం మహర్దినాం యశస్వినాం అగ్ర్యం ఉదం అగ్ర్యం ఉదం ఇవ ఆలయం. ఇక్కడ ఏదో ఒకటి కొంచెం ప్రింటింగ్ సరిగా లేనట్లు అనిపిస్తుంది నాకు. మహాత్మానం, మహాత్ములకు, పుణ్యకృతాం పుణ్యకృతులకు, మహర్ధినాం మహర్ధుల గొప్ప గొప్పవారికి, ధనవంతులకు, యశస్వినాం యశస్సు కీర్తి కలిగినటువంటి వారి యొక్క అర్ఘ్యం ఉదాం. అర్ఘ్యం ముదమివ ఆలయం. అగ్ర్యం, వాళ్ళందరికీ కూడా అగ్ర్యమైనది, మొట్టమొదటిది అయినది, అందరికీ కూడా అధికము అయినటువంటిది. ముదం, ఆనందానికి, ఇవ ఆలయం, ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆలయం వంటిదైన, ఆలయం అంటే నివాసం, నివాసమైనటువంటిది ఈ పుష్పక విమానం. అటువంటి విమానాన్ని హనుమంతుడు చూశాడు. విశేషమా విశేషమాలభ్యం విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూట మండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథ. ఇంకా ఈ విమానం ఇంకా ఎలా ఉందంటే అనేకమైనటువంటి విశేషమైనటువంటి విధానంలో ఉంది ఈ విమానం. విశేషం ఆలంబ్యం, విశేషం ఆలంబ్యం. ఆ నిర్మాణమే ఎలా చేశారు అని అంటే, ఆ నిర్మాణంలోనే రకరకాలైనటువంటి విశేషాలన్నింటినీ అవలంబించి, విశేషాలన్నింటినీ కూడా కూర్చుకొని, ఆ ఎటువంటి విశేషము ఈ విమానంలో కూరిస్తే బాగుంటుంది అని అనుకొని అటువంటి విశేషాలన్నింటినీ కూడా కూర్చినటువంటిది ఈ విమానం. విశేష సంస్థితం, విశేషాలన్నింటినీ కూడా విశేషమైనటువంటి రూపంలో ఉన్నది. విశేషాలన్నింటినీ కూడా ఏర్చి కూర్చి అత్యంత విశేషంగా తయారు చేసినటువంటిది విచిత్ర కూటం. రకరకాలైనటువంటి విచిత్రములైనటువంటి కూటములు, శిఖరాగ్రములు కలిగిన అంత పెద్ద విమానం. ఆ విమానంలో శిఖరాగ్రాలు కూడా ఉన్నాయి, కొండలు, పర్వతాలు, పర్వతాల యొక్క అంచుల భాగాలు కూడా ఉన్నాయి. బహుకూట మండితం, ఒక్కటి కాదు, అనేకమైనటువంటి, అది మరి ఎంత పెద్ద విమానమో ఏమో, అనేకమైనటువంటి బహుకూట మండితం, అనేకమైనటువంటి శిఖరాగ్రములు కలిగి ఉన్నది. కొన్ని ఎత్తైనవి, కొన్ని తక్కువైనవి, కొన్ని ఎత్తుగా ఉన్నాయి, కొన్ని మీడియంగా ఉన్నాయి, కొన్ని వెడల్పుగా ఉన్నాయి. అలా అన్ని శిఖరాగ్రాలు కలిగి, కూటం అంటే శిఖరం, అనేకమైనటువంటి శిఖరములు, విచిత్రమైనటువంటి శిఖరములు కలిగి ఉన్నటువంటి ఆ విమానము మనోభిరామం, చాలా అందంగా, అద్భుత, మనస్సుని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంది. మనః అభిరామం, మనస్సుకు నాకు ఆనందం కలిగించేటటువంటి విధంగా ఉన్నటువంటిది. శరదిందు నిర్మలం, శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడు ఎంత నిర్మలంగా ఉంటాడు. వర్షాకాలం అయిపోయిన తరువాత మొత్తం ఆకాశంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా కిందకి వచ్చేసిన తర్వాత ఆకాశం అంతా నిర్మలంగా ఉన్న సమయంలో చంద్రుడు బాగా వెలుగుతాడు. కార్తీక మాసం ఆ టైంలో, సాధారణంగా ఆశ్వేజ కార్తీక మాసాలలో అప్పుడు ఆ సమయంలో చంద్రుడు ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత తెల్లగా కనిపిస్తూ ఉంటాడో, అలా శరదిందు నిర్మలం
విచిత్రకూటం శిఖరం గిరేర్యద. విచిత్రకూటం, విచిత్రములైనటువంటి కూటములు శిఖరములు కలిగినటువంటి గిరేర్యథ, ఒక పెద్ద పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ పుష్పక విమానం. వహంతి తు కుండల శోభితానాం మహాశనాః వ్యోమచరాః నిశాచరాః వివృత విధ్వంసిత విశాల లోచనాః మహాజవాః భూతగణాః సహస్రశః. మరి ఇక్కడ ఇంత గొప్ప విమానం ఉంది అని అంటే, మరి ఇంత గొప్ప విమానాన్ని కాపలా కాసే వాళ్ళు కూడా ఉండాలి కదా ఆ విమానము. అంటే అంత పెద్ద విమానాన్ని ఎవరు దొంగలించుకొని వెళ్ళలేరు. కానీ శత్రువులు వచ్చి దానిని అంత విశేష నిర్మాణం కలిగినటువంటి ఆ విమానాన్ని ధ్వంసం చేసేటటువంటి అవకాశము ఉన్నది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఏదైనా గొడవలు వచ్చినాయి అంటే బస్సుల మీద కట్టడాల మీద రాళ్ళు రప్పలు వేసేస్తారు. అలా కాకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉండడానికి కోసంకి వహంతి కాపాడటానికి, తర్వాత ఆ విమానం నడిపేందుకు కూడా ఉండాలి. ఆ విమానాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఈ భవంతిలో ఈ కార్నర్ లో పెట్టు అంటే ఆ కార్నర్ లో పెట్టగలిసిన వాళ్ళు ఉండాలి. ఈ మధ్య భాగంలో ఉంచంటే మధ్య భాగంలో ఉంచే వాళ్ళు ఉండాలి. ఆ విమానాన్ని మోసేవాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు మోసేవాళ్ళు, కాపలా కాసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి వాళ్ళు. సహస్రశః, సహస్రశః వేల కొలది భూతగణములు, రాక్షసుల యొక్క గణములు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కుండల శోభితాననాహ, కుండలాలు, పెద్ద పెద్ద చెవులకి ఇంత పెద్ద పెద్ద కుండలాలు ధరించి, చెవి కమ్మలు ధరించి, శోభిత ఆననాహ, అందంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ప్రకాశమానంగా ఉన్నటువంటి ముఖాలతోటి కూడి ఉన్నటువంటి వారు. మహాశనాహ, మహాశనాహ చాలా గొప్ప ఆహారం కూడా భుజించగలిసినటువంటి వారు. వ్యోమచరాహ, వ్యోమము ఆకాశంలో తిరిగాడేటటువంటి వారు. నిశాచరాహ, రాత్రిపూట తిరిగేటటువంటి వారు, రాత్రి సమయంలో తిరిగేటటువంటి వారు. వివృత విధ్వస్త విశాల లోచనాహ, వాళ్ళందరికీ వివృత గుండ్రంగా, పెద్దగా గుండ్రంగా ఉన్నటువంటివి. విధ్వంసంగా వంకరటింకరగా ఉన్నటువంటివి. విశాలంగా ఉన్నటువంటి పెద్దవిగా ఉన్నటువంటి లోచనాహ, కన్నులు కలిగినటువంటి వారు. మహాజవాహ, మహాజవము కలిగినటువంటి వారు అంటే గొప్ప వేగము కలిగినటువంటి వాళ్ళు. సహస్రశః భూతగణాహ, వేల కొలది భూతగణములన్నీ కూడా వహంతి, దేనినైతే మోస్తూ ఉన్నారు, దేన్నైతే ధరించి ఉన్నారు, అటువంటి విమానాన్ని హనుమంతుడు చూశాడు. అది ఎలా ఉంది ఇంకా అంటే, వసంత పుష్పోత్కర చారు దర్శనం వసంతమాసాదపి కాంతం దర్శనం స పుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానర వీర సత్తమః. వానర వీర సత్తమః, ఆ యొక్కటువంటి వానర వీర సత్తమః, వానర వీరులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు వసంత పుష్పోత్కర చారు దర్శనం విమానం ఉత్తమం విమానం, ఆ ఉత్తమమైనటువంటి విమానం, అక్కడ ఉత్తమం విమానం, ఉత్తమమైనటువంటి గొప్పదైనటువంటి విమానం. పుష్పకం, ఆ యొక్కటువంటి పుష్పక విమానాన్ని వసంత పుష్పోత్కర చారు దర్శనం, అది ఎంత అందంగా ఉందంటే, చారు దర్శనం అందమైన, చూడటానికి నయనానందకరంగా ఉన్నటువంటిది. వసంత పుష్పోత్కరం వలె, ఎట్లా అంటే వసంత కాలంలో వసంత మాసంలో అంటే ఎండాకాలం కన్నా ముందు మల్లెపూలు అన్ని వచ్చేటటువంటి కాలం. ఆ వసంత కాలంలో పుష్పోత్కరములు వికసించేటటువంటి పూల యొక్క అందము ఏ విధంగా ఉందో అటువంటి అందము కలిగినటువంటి ఆ ఉత్తమమైనటువంటి విమానం. ఇంకా వసంతకాలంలో ఉన్న పుష్పముల లాగా అందమైన దర్శనం ఉండడమే కాదు, వసంతమాసాదపి కాంతం దర్శనం, వసంతకాలం కన్నా కూడా ఇంకా మిక్కిలి
కాంతం దర్శనం, మిక్కిలి అందమైనటువంటి దర్శనము, దర్శనం కలిగినటువంటి అందమైనటువంటి ఆకృతి, అందమైనటువంటి రూపు కలిగినటువంటి ఆ పుష్పకమైనటువంటి ఉత్తమమైనటువంటి విమానాన్ని వానర వీర సత్తముడు దదర్శ చూశాడు. అంటే ఆయన అంతకు ముందు కూడా చూశాడు, చూసి మళ్ళీ చూస్తున్నాడు అనమాట. ఇంకా ఏమన్నా ఎక్కడన్నా ఏ కార్లలో అయినా సీతాదేవి కనపడుతుందా అనుకుంటూ. అక్కడ తోటి ఈ అష్టమ సర్గ అయిపోయింది. ఇప్పుడు నవమ సర్గ 9. తస్య ఆలయ వరిష్టస్య మధ్యే విపులమాయతం దదర్శ భవన శ్రేష్టం హనుమాన్ మారుతాత్మజ. తస్యాలయ వరిష్టస్య మధ్యే, అక్కడ ఆ పెద్ద పెద్ద గృహ సముదాయాలన్నీ చూశాడు. అంతకు ముందు సప్తమ సర్గలో మనకి చెప్పారు అందరి ఎవరెవరి నివాసాలు చూశాడో అన్ని. అలా ఆ రకరకాలైనటువంటి ఆలయం అంటే గృహ సముదాయాలు. ఆ ఆలయాలన్నిట్లలో వరిష్టస్య ఆలయ వరిష్టస్య, ఆ గొప్ప అంటే రాజవీధిలో చూసినటువంటి మేడలు మిద్దలు ఒకలాగా ఉన్నాయి, ఇక్కడ చూసినవి విమానాలతో కూడి ఇంకా అద్భుతమైనటువంటి దర్శనం కలిగి ఉన్నాయి. అందులో ఒక మధ్య దాంట్లోనేమో మరి పెద్ద ఒక పుష్పక విమానమే ఉన్నది. మళ్ళీ అక్కడికే వస్తున్నాడు అనమాట. ఆ విమానం సంగతి పక్కకు పెట్టి మళ్ళీ భవనం దగ్గరకు వస్తున్నాడు. తస్య ఆలయ వరిష్టస్య మధ్యే, ఆ గృహాల యొక్క అనేటువంటి యొక్క సముదాయం యొక్క మధ్య భాగంలో విపులం ఆయతం, విపులం చాలా విపులముగా ఉన్నది, చాలా విస్తారంగా ఉన్నది. ఆయతం, ఆయతం చాలా వెడల్పు అయినటువంటి భవన శ్రేష్టం, ఒకానొక భవన శ్రేష్టాన్ని, అంటే అన్ని ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఎలా అంటే మన గృహ సముదాయాల్లో గేటెడ్ కమ్యూనిటీలో అలా అంతా ఇల్లు కట్టి ఆ బిల్డింగ్ ఓనర్ ఉంటాడు కదా, ఆ బిల్డింగ్ ఓనరు తన కోసం ఒక పెద్ద విశాలమైనటువంటి భవంతి కట్టుకుంటాడు కదా, ఇట్లా అన్నమాట. ఇలా అంతా భవన సముదాయాలన్నీ ఉన్నాయి. ఆ భవన సముదాయాలన్నిటి మధ్యలో ఒకటి చాలా పెద్దది, విపులమైనది, విస్తృతంగా ఉన్నది, ఒక విశాలంగా ఉన్నది, ఆయతమైనది. ఆయతం అంటే చాలా ఇలా పొడవుగా ఉన్నటువంటి ఒక భవన శ్రేష్టాన్ని హనుమాన్ మారుతాత్మజ దదర్శ. అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం హి తత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. అర్ధయోజన విస్తీర్ణం ఆయత్, అర్ధయోజన విస్తీర్ణం. ఆ భవంతి ఎంత పెద్దగా ఉందంటే ఆయతం యోజనం. ఆ భవంతి యొక్క పొడుగేమో యోజనం ఉందిట. యోజనం అంటే 2.5 కిలోమీటర్లు అని ఎవరికైనా గుర్తుందా, తెలుసా, చెప్పగలరా? యోజనము అంటే 2.5 కిలోమీటర్లు అని చదివిన గుర్తుంది, చెక్ చేసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆయతం యోజనం, యోజనం ఆయతం, ఒక యోజనం అంత పొడవు ఉంది. 2 కిలోమీటర్లంతా పొడవుగా ఉంది. అర్ధ యోజన విస్తీర్ణం, విశాలమేమో ఎంత ఉంది అని అంటే అర్ధ యోజనం, సగం. ఒక పొడవుగా ఎంత ఉందో పొడవు దాంట్లో సగం అంతా వెడల్పు ఉన్నది యోజన. 7 to 13 kilometers మేడం యోజన. 7 to 13 kilometers ఉండండి. 17 కిలోమీటర్స్, 13 kilometers అనుకుంటా. వేరింగ్ బిట్ ఏమిటో అన్నాడు. 8 అని మేడం. 13 కిలోమీటర్లు, 13 ఉంది. 13 కిలోమీటర్స్ అని ఉంది ఒక దగ్గర. 8 మైళ్ళు అండి. 8 మైళ్ళు 8 to 9 మైళ్ళు మేడం. 8 to 9 మైళ్ళు అని రాస్తుంది. కిలోమీటర్లు చెప్పంటే 13 కిలోమీటర్లు అంట మేడం. 8 మైళ్ళు అంటే 13 కిలోమీటర్ల. అవును మేడం, ఎందుకంటే సహస్ర యోజనాల సముద్రం దాటాడని అంటారు కదా, అంటే 7,000 100 యోజనాలు అంటే అప్పుడు చెప్పారు 700 మైళ్ళు లేకపోతే 1300 కిలోమీటర్లని నేర్చుకున్నట్టు గుర్తు మేడం.
అంత పెద్ద ఇల్లు ఆ రావణాసురుడి ఇల్లు. మరి అంత నడిచేవాడు అనమాట. అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం ఈ తత్. అది ఆ భవనము, తత్ భవనం, ఆ యొక్కటువంటి భవనము అర్ధయోజన విస్తీర్ణం, ఒక అర యోజనం అంతా ఆ, వెడల్పుగాను, ఆయతం యోజనం, ఒక యోజనం అంతా పొడవుగాను ఉన్నటువంటి ఆ భవనము రాక్షసేంద్రస్య, ఆ రాక్షస రాజు యొక్క భవనము. బహుప్రాసాద సంకులం, బహుప్రాసాద సంకులం, అనేకమైనటువంటి ప్రాసాదాలు ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రాసాదాలు అని అంటే ఎక్కడికక్కడ ఒక్కొక్క భవంతి, ఆ భవంతికి దానికి ఒక టెర్రస్, కిందన్ని రూమ్లు, పైనంతా కూడా రెండు గాని లేదా మూడు గాని అంతస్తులు ఉంటే ఉండొచ్చు, లేదా ఒకటే అంతస్తు అయినా గాని ఒక పెద్ద టెర్రస్ భాగముతో కూడి ఉన్నది. అలాంటివి బహుప్రాసాద సంకులం, అనేకమైన ప్రాసాదాలతోటి సంకులం, సముదాయంతో ఉన్నటువంటి ఒక భవనాన్ని చూశాడు. చూసి మార్గమాణస్తు వైదేహిం సీతాం ఆయతలోచనం సర్వతః పరిచక్రామ హనుమాన్ అరిసూదన. వైదేహీం మార్గమాణః తు, వైదేహీం ఆ సీతాదేవిని మార్గమాణః వెదుకుతూ సీతాం ఆయతలోచన, సీతాను ఆయతలోచనం, పొడవైనటువంటి కన్నులు, పెద్దవైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవిని, వైదేహిని వెదుకుచు సర్వతః పరిచక్రామ హనుమాన్ అరిసూదన. హనుమంతుడు అరిసూదన, శత్రువులను సంహరించేటటువంటి వాడు, శత్రువులను క్షీణింపజేయనటువంటి వాడు, శత్రువులను అణిచివేసేటటువంటి హనుమంతుడు సర్వతః పరిచక్రామ, అన్ని వైపులా తిరిగాడు. అంటే ఆ పుష్పక విమానం అంతా, ఆ భవనం అంతా రావణాసురుడిది కాబట్టి ఇక్కడంతా ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైనా సీత ఉంటుందా అని వెతుకుతూ ఉన్నాడు. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ ఆససాద లక్ష్మీవాన్ రాక్షసేంద్రస్య నివాసం. ఉత్తమం రాక్షసావాసం, ఆ రాక్షస ఆవాసం, ఆ రాక్షసుని యొక్క ఇల్లు ఎలా ఉంది అంటే ఉత్తమం, చాలా ఉత్తమంగా ఉంది. ఆ చాలా అందంగా, ఉత్తమంగా, శ్రేష్టంగా ఉన్నటువంటి ఆ రాక్షసుని యొక్క నివాసము. హనుమాన్ అవలోకయన్, ఆ హనుమంతుడు అలా అది చూస్తూ, ఆ ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ భవంతిని చూస్తూ, లక్ష్మీవాన్ హనుమాన్, లక్ష్మీవంతుడైనటువంటి అంటే ఐశ్వర్యవంతుడైనటువంటి, శోభావంతుడైనటువంటి, అష్టసిద్ధులు కలిగినటువంటి ఆ హనుమంతుడు రాక్షసేంద్రస్య నివాసనం ఆససాద. ఆ రాక్షసేంద్రుని యొక్క నివేశనం ఆ భవంతిలోనికి, అంటే అక్కడికి ఆల్రెడీ అక్కడే ఉన్నాడు, ఇంకా లోపలికి ఆ రాక్షసుని యొక్క నివేశనం, రాక్షసేంద్ర నివేశనం, రాక్షసేంద్రస్య నివేశనం, అతని యొక్క నివేశానికి ఆససాద చేరాడు. చేరి అది ఎట్లా ఉంది ఇంకా ఆ రాక్షసేంద్రుని యొక్క నివాసం, మిగతా వాళ్ళవే ఎంతో గొప్పగా ఉన్నాయి భవంతులు, వాళ్ళకే ఎన్నో విమానాలు ఉన్నాయి, అన్ని కాపలాలు కాస్తున్నారు, అందరూ అప్రమత్తులై కాపలాలు కాస్తూ ఉన్నారు, కేరింతలాడుతూ ఉన్నారు. అన్నిట్లలో రకరకాలైనటువంటి పశుపక్ష్యాదులు, జంతుజాలాలు అన్ని అందరిళ్లలోనూ ఉన్నాయి. ఇంకా మరి రాక్షసేంద్రుడి ఇంట్లో ఇంకా ఎక్కువగా ఉండాలి. ఇంకా అది చూపిస్తున్నాడు ఇక్కడ. చతుర్విషాణై ద్విరదై త్రివిషాణై చతుర్విషాణై ద్విరదై త్రివిషాణై తథైవ చ పరిక్షిప్తం సంబాధం రక్ష్యమాణం ఉదాయుధై. అక్కడంతా ఆ చోటంతా కూడా రాక్షసు యొక్క భవన ప్రాంతము అంతా కూడా చతుర్విషాణై ద్విరదై త్రివిషాణై తథైవ చ. చతుర్విషాణై 4 దంతాలతోటి, కోరలతోటి, 4 కోరలతోటి ఉన్నటువంటివి, ద్విరదై ఏనుగుల చేత, 4 కోరలతోటి ఉన్నటువంటి అంటే 4 దంతాలతోటి ఉన్నటువంటి ఏనుగుల చేత, త్రిభిః విషాణై తథైవ చ, అదే విధంగా త్రిభిః 3 విషాణముల చేత, 3 కోరలు ఉన్నటువంటి ఏనుగుల చేత కూడా
పరిక్షిప్తం అసంబాధం రక్ష్యమాణం ఉదాదయ పరిక్షిప్తం, ఆ ప్రాంతమంతా కూడా పరిక్షిప్తం, అదంతా కూడా పరిచి ఉంది. అనేకమైనటువంటి ఏనుగులు, 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగులు, 3 దంతాలు ఉన్నటువంటి ఏనుగులు తోటి అక్కడ అంతా ఆ ప్రాంతం అంతా కూడా నిండి పరిక్షిప్తం, ప్రాంతం అంతా కూడా నిండి ఉంది. అంత నిండి ఉంది కదా అని చాలా అది ఇరుకుగా చాలా ఒకళ్ళొకటి వరుసకపోతూ ఉన్నాయా అంటే లేదు. అసంబాధం, ఒకదానికొకటి ఇరుకు లేకుండా, ఒకదాన్ని ఒకటి తోసుకోకుండా అన్ని ఏనుగులు అన్ని కూడా ఆ ప్రాంతం అంతా కూడా పరుచుకొని కప్పిపెట్టి ఉన్నాయి. రక్ష్యమాణం ఉదాయుధై, ఇంకా రా రాక్షస రాక్షసులు సేవకులు భటులు వాళ్ళు రక్షమాణం రక్షించేటటువంటి వారు కాపలాదారులందరూ కూడా ఉదాయుధై ఆయుధాలన్నీ వాళ్ళు ఇక్కడ మనకు పోలీసుల్లాగా లాఠీ ఎక్కడో ఉంటుంది, వాళ్ళు ఎక్కడో ఆ ఉంటారు, క్యాప్ కూడా సరిగ్గా ఉండదు, జోగుతూ ఉంటారు. అట్లా కాకుండా ఇక్కడ రాక్షసులు ఉదాయుధై ఆయుధాలన్నింటినీ కూడా, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఇప్పుడు యుద్ధం చేయాలంటే రెడీగా చేయటానికి సిద్ధంగా ఎక్కువ పెట్టినటువంటి ఆయుధాలు కలిగి ఉన్నారు. ఉదాయుధై అంటే రక్షించేటటువంటి ఆ రక్షక భటులు వాళ్ళందరూ కూడా ఆయుధాలన్నింటినీ కూడా ఎత్తి పెట్టి రెడీగా ఉన్నారనమాట. గద గద అంటే ఇట్లా గదని నించోబెట్టి దాని మీద కూర్చొని లేడు, ఆ గదని ఇట్లా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని ఉదాయుధైహి అంటారు. ఆయుధైహి అంటే ఆయుధములు ఎక్కువ పెట్టినటువంటి ఆయుధములు కలిగినటువంటి రక్షక భటులు ఉన్నటువంటి ఆ భవంతిని చూశాడు. రాక్షసీభిశ్చ పత్నీభిః రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృత్. ఇంకా భవంతిలోకి వచ్చాడు. ఆ సర్వదా యుద్ధ సన్నద్ధులైనటువంటి ఆ రాక్షసులందరూ కాపలా కాస్తున్నటువంటిది, ఆ ఏనుగులన్నీ తిరుగాడుతూ ఉన్నటువంటి ఆ భవంతి దగ్గరికి వచ్చాడు. ఆ భవంతి లోపల రాక్షసీభిః పత్నీభిః రాక్షస స్త్రీలైనటువంటి పత్నీభిః భార్యల తోటి రావణస్య నివేశనం, రావణుని యొక్క నివేశనం భవనము ఆహృతాభిః చ విక్రమ్య రాజకన్యాభిః ఆవృతం. ఈ భార్యలందరూ రావణాసురుడి యొక్క ఇంటిలోనికి నివేశనం, రావణాసురుడి ఇంటిలో ఎలా వచ్చారు అనంటే ఆహృతాభిః, వాళ్ళు కొంతమంది ఏమో తేబడ్డారు, కొంతమంది ఏమో విక్రమ్య ఆహృతాభిః, కొంతమంది ఏమో పరాక్రమమును చూపింపబడి, అంటే శత్రురాజు సైనికులకి శత్రురాజుల మీద యుద్ధానికి వెళ్తే పూర్వకాలంలో అలా ఒక ఆచారము ఉండేది. పూర్వకాలంలో రాజు దండయాత్రకి వెళితే కప్పం కట్టడానికి కప్పముతో పాటుగా వాళ్ళ యొక్క రాజకుమార్తెలను లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలను వాళ్ళందరినీ రాజుకి బహుమతిగా ఇచ్చేవాళ్ళు. అలా ఆ విక్రమ్య ఆహృతాభిః, విక్రమ్య పరాక్రమము చేత ఆహృతాభిః తెచ్చుకున్నటువంటి వారు, తీసుకురాబడినటువంటి వారు రాజకన్యాభిః, రాజకన్యల చేత ఆవృతం. ఆ రావణస్య నివేశనం, రావణాసురుని ఇల్లంతా కూడా ఆవృతం, ఆవరింపబడి ఉంది. అంతా ఆ ప్రాంతం అంతా కూడా అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది రాజకన్యలు. రావణాసురుని యొక్క భార్యలైనటువంటి రాజకన్యలు, ఆయన యుద్ధం చేసి వాళ్ళందరినీ తెచ్చుకున్నటువంటి స్త్రీలు ఆ ప్రాంతం అంతా ఉన్నారు. తన్నక్ర మకరాకీర్ణం తిమింగల జుషాకులం వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరం. అది ఎట్లా ఉంది అంటే వాళ్ళందరూ ఆ స్త్రీలందరూ రకరకాలైనటువంటి వారు, అంటే ఎన్నో రకరకాలైనటువంటి మా రాజ్యాలు జయించాడు. ఆ రాజ్యాలన్నీ రకరకాలైనటువంటి రాజ్యాలు జయించినటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కప్పంగా తీసుకొని వచ్చాడు. ఈయనేమి లాక్కొని రాలేదు,
వాళ్ళే కప్పంగా స్వయంగా వచ్చినటువంటి వాళ్ళు. ఆ రకరకాల దేశాల నుంచి వేరు దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళందరితోటి ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉందంటే ఒక పెద్ద సముద్రం లాగా ఉంది. ఆ సముద్రం ఎలా ఉంది అంటే తత్ అది ఆ నివేశనం సాగరం ఇవ సాగరం ఇవ సముద్రం వలె ఉంది. రావణస్య నివేశనం, రావణాసుని యొక్క ఇల్లు, ఆయన గృహము సాగరం ఇవ తత్ సాగరం ఇవ అది ఒక సాగరం లాగా ఉంది. సాగరంలో ఏ విధంగా అయితే నక్ర మకరాకీర్ణం, నక్రములు అంటే మొసళ్ళు, మకరములు అంటే ఆ, పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద చేపల చేత ఆకీర్ణమైనటువంటిది. రకరకాల అంటే జల జంతువులలో కూడా రకరకాలమైనటువంటివి ఉంటాయి. తిమింగలాలు, జషములు, జషములు అంటే కూడా పెద్ద పెద్ద చేపలు. అవన్నీ మనము రామాయణం రఘువంశంలో చదువుకున్నాం. రాముడు వెనక్కి తిరిగి వస్తూ ఉంటే సీతాదేవికి వర్ణిస్తూ ఉంటాడు. ఆ సముద్రంలో ఎత్తైనటువంటి అలలు పొంగుతూ ఉంటే ఆ తిమింగలాలు, జషములు అవన్నీ ఎలా పైకి వచ్చి కిందకి వెళ్ళేవి అని. అలా ఇక్కడంతా కూడా తిమింగలాలు, జషాకులం, జషములు తోటి ఆకులము అంటే ఆవరింపబడి వాయువేగ సమాధూతం, వాయువేగంతో అవన్నీ కదులుతూ ఉన్నాయి. ఆడవాళ్ళందరూ అటు అటు తిరుగుతూ ఉన్నారు. నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా ఆవరింపబడి ఉన్నది ఆ స్త్రీల చేత. వాయువేగ సమాధూతం, వాయువేగంతో అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి వారు పన్నగైహి ఇవ పన్నగముల వలె చక 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 ఎలా అయితే పాము సర్పం ఎలా అయితే కదులుతూ ఉందో అలా కదులుతూ ఉన్నటువంటి వీళ్ళందరి తోటి సాగరం ఇవ అదంతా ప్రాంతం అంతా ఒక సముద్రం లాగా ఉంది. ఆ అమ్మాయి ఆ రాక్షస రాజు యొక్క భార్యల తోటి రాక్షస రాజు యొక్క భార్యలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా ఒక మొసళ్ళ చేత, పెద్ద పెద్ద చేపల చేత, తిమింగలాల చేత, జషముల చేత, ఆ పాముల వలె, సర్పముల వలె వాయువేగంతో తిరుగుతూ ఉన్నటువంటి సముద్రం వలె ఆ ప్రాంతం అంతా కూడా ఉంది. మనం కూడా అనుకుంటాం కదా సముద్రంలాగా. మన పూరి జగన్నాథుడి ఆలయంలో ఆ జనం అంతా వెళ్తుంటే అబ్బా ఎట్లా ఉంది, ఒక సముద్రం లాగా ఉంది ఆ జనం అంతా అని అనుకుంటాం. అంటే అంత నిండిపోయి కలకలంగా ఉందంట, కలకల రావాలతోటి. జన సముద్రం మేడం, జన సముద్రం అంటారు. జన సముద్రం అంటాం కదా. జన సముద్రం అట్లా. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు అట్లా ఉన్నారు. ఈ ఆడవాళ్ళంతా వివిధ దేశాల నుంచి వచ్చారు కాబట్టి అలా వాళ్ళు వివిధములైనటువంటి జలచరములలాగా కనబడుతూ ఉన్నారు. చాలా బాగుంది వర్ణన. యాహి వైశ్రవణే లక్ష్మీ యా చ ఇంద్రే హరివాహనే సా రావణ గృహే సర్వాహ నిత్యమేవ అనపాయిని. యా వైశ్రవణస్య లక్ష్మీ, ఏదైతే వైశ్రవణుడు అంటే కుబేరుడు, కుబేరుని యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయో యా లేదైతే ఇంద్రే హరివాహనే, ఇంద్రుడు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు హరివాహనుడు, ఆకుపచ్చని గుర్రము కలిగినటువంటి ఆ ఇంద్రుని యొక్కటువంటి లక్ష్మి, ఆ సంపద ఏదైతే ఉందో కుబేరుని యొక్క సంపద లేదా ఇంద్రుని యొక్క సంపద ఏదైతే ఉందో అది సా లక్ష్మి ఆ సంపద అంతా కూడా సా రావణ గృహే సర్వాహ, ఆ సర్వే అదంతా కూడా రావణుడి ఇంట్లోనే ఉంది. ఎంత సంపద అయితే దేవేంద్రుడి ఇంట్లో ఉండుంటుందో, ఎంత సంపద అయితే ధనదుడైనటువంటి ఆ కుబేరుడి ఇంట్లో ఉందో అంత సంపద, అందుకు మించిన సంపద ఇక్కడ రావణాసురుడి యొక్క గృహంలో ఉంది. ఎలా ఉంది? నిత్యమేవ అనపాయిని, నిత్యం అనపాయిని, ఎటువంటి వినాశాన్ని పొందకుండా,
ఎటువంటి హాని లేకుండా, ఎప్పుడు ఎవరి చేజారి పోకుండా. అనపాయిని, అనపాయిని అంటే ఏ హాని లేనిది, ఏ రకమైనటువంటి నాశము లేనిది, హాని లేకుండా. ఎవరన్నా దొంగలించుకుంటారేమో, ఎవరన్నా తీసుకొని పెడతారేమో. లక్ష్మి చంచలం కదా, ఎవరి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటే అక్కడికి వెళ్ళి పోతుంది. అలా కాకుండా స్థిరంగా నిత్యముగా కదలకుండా స్థిరంగా ఎక్కడికి తొలగిపోకుండా ఇక్కడే స్థిరంగా రావణాసురుడి యొక్క గృహంలోనే ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నది. యాచ రాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశి విశిష్ట వా రుద్ధి రక్షో గృహేష్విహ. మళ్ళీ అదే చెప్తున్నాడు ఇంకా. యాచ రాజ్ఞః కుబేరస్య, ఏ రుద్ధి, రుద్ధి అంటే సంపద. ఏ సంపద అయితే కుబేరస్య రాజ్ఞః, యమస్య రాజ్ఞః, వరుణస్య రాజ్ఞః, యముని దగ్గర గాని కుబేరుని దగ్గర గాని వరుణుని దగ్గర గాని ఉన్నదో తాదృశి తద్విశిష్ట, తాదృశి అటువంటిది, తద్విశిష్ట ఎందుకంటే అన్నిటికన్నా విశిష్టమైనటువంటి పుష్పక విమానము కుబేరుడి దగ్గర ఉంటే ఆ కుబేరుడి దగ్గర విమానం కూడా తెచ్చేసుకున్నాడు కదా. ఇంకా కుబేరుడి దగ్గర కూడా ఆ విశేషం ఇంకేది లేదు. అంతకన్నా కుబేరుడి ఇంట్లో ఉన్నటువంటి విశేషకాల కన్నా విశేషమైనది ఇక్కడ రావణాసురుడి ఇంట్లో ఉన్నది. తద్విశిష్ట రుద్ధి రక్షో గృహేషు ఇహ. ఈ రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడి ఇంట్లో ఉన్నది. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మ చ అన్య సునిర్మితం బహునిర్వ్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజ. ఇప్పుడు ఇంత సంపదలు ఇన్ని ఉన్నప్పటికీ ఇంతమంది ఆడవాళ్ళని తెచ్చుకొని ఆ ఇంట్లో పెట్టుకొని అంతమంది రాజులందరినీ జయించి ఆ స్త్రీలందరినీ కూడా తన గృహంలో ఉంచుకొని అందరూ వాళ్ళంతటా వాళ్ళుగానే చాలా మంది వచ్చిన వాళ్ళు అది రాజ్యంలో పరాక్రమంతో జయించి వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు. తన పరాక్రమార్జితలు వాళ్ళంతా కూడా. అందరినీ ఎందుకు తెచ్చుకున్నాడు అని అంటే ఒక వ్యాఖ్యానంలో ఏమి రాశారంటే రావణాసురుడికి ఒక స్త్రీ వల్ల ఆయనకి మరణము రాసి ఉంది అని అన్నట్టు. అందుకని ఆయనకి అంత స్త్రీ వ్యామోహము, అంటే మరణం కోసంకి అంత ఆయన ఎదురు చూస్తున్నాడు అని ఒక రావణాసురుడి గురించి ఒక చోట ఒక వ్యాఖ్యానం చదివాను మొన్ననే. అందుకని అంతమంది ఆయన ఇంటి నిండా అంతమంది స్త్రీలు. ఎందుకు అంతమంది స్త్రీలు, ఎందుకు అంతమంది స్త్రీలున్నా ఇంకా సీతాదేవిని చెరబడుతున్నాడు, ఎందుకు అంత రాజ్యాలన్నీ జయించి ఆ రాజ్యాలన్నీ జయించి వాళ్ళ అందరినీ ఆ స్త్రీలందరినీ ఎందుకు తెచ్చుకుంటున్నాడు అంటే ఇందులో ఎవరో ఒక స్త్రీ వల్ల అతనికి మరణం ఉంది. కంసుడు కూడా ఏం చేశాడు, దేవకీదేవి యొక్క అష్టమ గర్భము ఆ పసికందు తనని చంపుతుంది అని తెలుసు. అందుకని వెతికి 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 అతన్ని తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఎందుకు అని అంటే మరణాన్ని ఆహ్వానించడము కొరకు. ఇలా అలానే వాళ్ళు ఒక వ్యాఖ్యానం చేశారు. కావ్యం ఎప్పుడు కూడా ఎవరు ఏ విధంగా వ్యాఖ్యానం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చో అట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మ, తస్య ఆ యొక్కటువంటి హర్మ్యస్య అంటే ఆ భవనం యొక్క మధ్యస్థం, ఆ భవనం యొక్క మధ్యలో వేష్మ అన్యత్ సునిర్మితం, ఇంకొక భవనము అన్యత్ వేష్మ, ఇంకొక భవనం, ఆ పెద్ద భవనం మధ్యలో ఇంకొక భవనము సునిర్మితం, చాలా చక్కగా నిర్మింపబడి ఉన్నది. అంటే ఆ పెద్ద ఇంట్లోనే 13 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి అంత పెద్ద భవంతిలో, ఆ భవంతిలో మధ్యలో మళ్ళీ ఇంకొక భవనము, ఇంకొక వేష్మ, ఇంకొక గృహము సునిర్మితం, చాలా చక్కగా చక్కటి
ఆ ఆకృతిలో నిర్మింపబడి ఉన్నది. బహునిర్వ్యూహ సంకీర్ణం. బహునిర్వ్యూహ సంకీర్ణం అది ఎట్లా ఉందంటే అనేకమైనటువంటి నిర్వ్యూహం అంటే ఏనుగులు ఏనుగుల చేత సంకీర్ణం, ఆ సంకీర్ణంగా ఉన్నటువంటిది, సముదాయంగా ఉన్నది. అనేకమైనటువంటి ఏనుగుల సముదాయంతో ఉన్నటువంటి ఇంకొక భవనాన్ని పవనాత్మజ దదర్శ. పవనాత్మజుడు చూశాడు ఇంకో భవనాన్ని. బ్రహ్మణ అర్థే కృతం దివ్యం దివి యద్ విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ పుష్పక విమానము గురించి. బ్రహ్మణ అర్థే కృతం, బ్రహ్మణ అర్థే బ్రహ్మ కొరకు, విశ్వకర్మణ ఎత్ ఏదైతే విశ్వకర్మ చేత, బ్రహ్మణ అర్థే బ్రహ్మ కొరకు, బ్రహ్మదేవుని కొరకు, దివ్యమైనది దివి విమానం పుష్పకం నామ కృతం. దివి ఆకాశంలో, పుష్పకం నామ విమానం కృతం. పుష్పకము అనేటటువంటి విమానం చేయబడింది. అసలు మొట్టమొదటిగా ఈ పుష్పక విమానం ఎవరి కోసం చేయబడిందయ్యా అంటే, మొట్టమొదటి ఇది విశ్వకర్మ చేత బ్రహ్మ కొరకై చేయబడింది. సర్వరత్న విభూషితం. సర్వరత్న అనేకమైనటువంటి రత్నాలన్నింటినీ కూడా పొదిగి, రత్నాలన్నింటినీ అలంకరించి ఆ విభూషితం అలంకరింపబడి, సర్వరత్న అనేకమైనటువంటి అన్ని రకాల రత్నాలతోటి అలంకరింపబడి దివ్యమైనటువంటి ఈ విమానము ఆ దివి ఆకాశంలో ఆ విశ్వకర్మ చేత బ్రహ్మ కొరకై మొట్టమొదటగా చేయబడింది. ఆ చేయబడినటువంటి విమానాన్ని పరేణ తపసా లేభే యత్ కుబేర పితామహాత్ కుబేరం ఓజసా జిత్వా లేభే తద్ రాక్షసేశ్వర. పరేణ తపస అత్యధికమైనటువంటి తపస్సు చేసి, మామూలు తపస్సు కూడా కాదు, పరేణ తపస అధికమైనటువంటి తపస్సు చేత కుబేర పితామహాత్ లేభే ఏదైతే పితామహాత్ బ్రహ్మ దగ్గర నుండి కుబేర కుబేరుడు గ్రహించాడు. మామూలుగా అతనితోటి యుద్ధం చేసి తెచ్చుకోలేదు. తీవ్రమైనటువంటి తపస్సుని ఆచరించి, పరేణ తపస ఒక తీవ్రమైనటువంటి తపస్సుని ఆచరించి, అధికమైనటువంటి తపస్సుని, గొప్పదైనటువంటి తపస్సుని ఆచరించి, ఆ తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించడం చేత బ్రహ్మదేవుణ్ణి సంతృప్తి చెందినటువంటి ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుండి కుబేరుడు పాపము ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు. ఆ విశ్వకర్మ ప్రత్యేకంగా బ్రహ్మ కొరకు నిర్మించినటువంటి ఆ విమానాన్ని ఈయన తెచ్చుకుంటే కుబేరం ఓజసా జిత్వా, కుబేరుణ్ణి రాక్షసేశ్వర, ఈ రాక్షస రాజు అయినటువంటి రావణాసురుడు తేజసా జిత్వా, తన యొక్క కుబేరం ఓజసా జిత్వా, ఓజస్ అంటే తేజస్సు చేత, తన పరాక్రమము చేత జిత్వా జయించి, తత్ లేదే దాన్ని పొందాడు. ఈ విమానం ఎక్కడి నుంచి, ఈ విమానం యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని అంటే, ఇది బ్రహ్మ కొరకు విశ్వకర్మ ప్రత్యేకంగా అనేకమైనటువంటి రత్నాలన్నింటినీ తోటి అలంకరించి ఆ విమానాన్ని తయారు చేశాడు. అంటే అది కూర్చొని ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళగలిచేటటువంటి, మనస్సులో ఊహించుకోగానే అలా వెళ్ళిపోగలిచినటువంటిది. అలాంటిది ఆయన ఆ విమానం ఎంతమంది కూర్చున్నా ఇంకా పట్టేటట్టుగా ఉండేది. ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలతోటి కూడినటువంటి, విశేషాలతో కూడినటువంటి ఒక విమానాన్ని ఆయన సృష్టించాడు, ఆయన నిర్మించాడు. ఆయన నిర్మించినది కుబేరుడేమో ప్రార్థన చేసి తెచ్చుకున్నాడు. ఆ కుబేరుడి దగ్గర నుంచి ఆయనని జయించి, తన పరాక్రమంతో జయించి రావణాసురుడు తెచ్చుకున్నాడు. ఈహామృగ సమాయుక్తై కార్యస్వర కాదు కార్తస్వర హిరణ్మయై
సుకృతైః సుకృతైః అచితం స్తంభైః ప్రదీప్తమివ శ్రియా మేరుమందర సంకాశైః ఉల్లిఖద్భిః ఇవ అంబరం కూటాగారైః శుభాకారైః సర్వతః సమలంకృతం. ఆ విమానం ఇంకా ఎలా ఉందంటే ఈహామృగైః సమాయుక్తం, ఈహామృగముల చేత, ఈహామృగములు అంటే తోడేళ్ళు, తోడేళ్ల యొక్కటువంటి బొమ్మలన్నీ దాని మీద ఉన్నాయి. ఆ ఈహామృగ సమాయుక్తం, ఈహామృగముల యొక్క ఆ తోడేళ్ల యొక్కటువంటి బొమ్మలన్నీ కూడా ఆ విమానం పైన చెక్కి ఉన్నాయి. కార్తస్వర హిరణ్మయై, ఆ తోడేళ్ల యొక్క బొమ్మలన్నీ కూడా ఎలా చెక్కి ఉన్నాయి అంటే కార్తస్వరము అంటే వెండి, కార్తస్వరం చేతను హిరణ్మయము బంగారం చేత, వెండి బంగారాదులతోటి ఆ ఈహామృగములు తోడేళ్లు చెక్కబడి, తోడేళ్ల యొక్క బొమ్మలు చిత్రితములు చేయబడి ఆ విమానంలో ఉంచబడ్డాయి. తోడేళ్లు ఉంటే శాస్త్రం ఏం చెప్తోంది అంటే తోడేళ్లు ఉన్న చోట అనారోగ్యాలు ఉండవు అని ఒక శాస్త్రం చెబుతోంది అని చదివాను. తోడేళ్లు ఉన్నప్పుడు ఉన్న చోట ఆ రోగాలు ఉండవు అని, అనారోగ్యాలు ఏవి కూడా ఉండవు, జబ్బులు అట్లాంటివన్నీ ఏమి ఉండవు అని. అందుకని చాలా వరకు అమ్మవారి గుళ్ళల్లో అందుకనే తోడేళ్ల బొమ్మలు పెడతారు. సింహం బొమ్మలతో పాటు తోడేళ్ల బొమ్మలు కూడా పెడతారు. ఆ తోడేళ్ల బొమ్మ ఉంటే రోగాలేమి ఉండవు అని శాస్త్రము చెప్తాను. అయితే ఇక్కడ ఈ పుష్పక విమానంలో అలా తోడేళ్ల యొక్క బొమ్మలన్నీ కూడా వెండి బంగారాల్లో చిత్రీకరింపబడి అక్కడ ఉంచబడ్డాయి, సమాయుక్తం అక్కడ చెక్కబడి ఉన్నాయి. సుకృతై ఆచితం స్తంభై, ఇవి ఎక్కడ ఉన్నాయి? సుకృతములతో కూడి ఇవి ఆచితం స్తంభై, ఆ స్తంభములు ఏవైతే ఉన్నాయో ఆ స్తంభములన్నీ కూడా అలంకరింపబడి అవన్నీ కూడా ఆ తోడేళ్ల చేత వాట్ల చేత అట్లా కప్పబడి ఉన్నాయి. ప్రదీప్తమివ శ్రియా ప్రదీప్తమివ, సంపదలతోటి ఆ శోభతోటి ప్రదీప్తం వెలిగిపోతున్నట్టుగా ఉన్నాయి అక్కడ పుష్పక విమానంలోని స్తంభాలన్నీ కూడా. ఇంకా మేరుమందర సంకాశై, అది ఎంత ఎత్తుగా ఉన్నాయంటే ఇంతకు ముందే చెప్పాడు, ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయి. దాన్ని ఆకాశం అంత ఎత్తుగా ఉండి అది సూర్యుడికి సూర్యుని యొక్క మార్గముని సూచిస్తున్నది అన్నట్టుగా ఉంది అన్నాడు. అలా మేరు మందర సంకాశై, మేరు పర్వతము మందర పర్వతము మొదలైనటువంటి వాటితోటి సమానంగా, సంకాశై వాటితోటి సమానంగా ఉంటూ ఉల్లిఖద్భిః అంబరం, ఉల్లిఖద్భిః, ఆకాశాన్ని ఆకాశాన్ని రాసుకుంటున్నదా, ఆకాశాన్ని పూసుకుంటున్నదా, ఆకాశానికి ఒరిపిడితోటి ఉన్నదా, ఆకాశంలో రాస్తున్నదా అన్నంత ఎత్తుగా మందర పర్వతాల్లాగా మేరు పర్వతాల్లాగా ఉన్నటువంటి శిఖరాలతో కూడి కూటాగారై శుభాకారై చక్కటి శుభాకరై శుభస్కరములైనటువంటి అందమైనటువంటి శోభిల్లుతూ ఉండేటువంటి ప్రకాశవంతమైనటువంటి మంగళకరమైనటువంటి కూటాగారై శిఖరములతోటి మేరు పర్వతం లాగా అంత పెద్ద పెద్ద శిఖరాల తోటి సర్వతః సమలంకృతం. ఆ విమానము సర్వతః అన్ని వైపులా కూడా భవనమా, ఆ భవనం అంతా కూడా సమలంకృతం అలంకరింపబడి ఉన్నది. ఒక్కోసారి విమానాన్ని వర్ణిస్తున్నాడు, ఒక్కోసారి భవనం అంటున్నాడు. ఇప్పుడు మధ్యలో మొదట భవనము అని మొదలు పెట్టాడు, మధ్యలో ఆ విమానము చెప్తున్నాడు, విమానంలోనే భవంతి ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణ హేమ సోపాన సంయుక్తం చారు ప్రవర వేదిక. జ్వలనార్క ప్రతీకాశం, వెలిగిపోతూ ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి వెలుగుతూ ఉన్నటువంటి
అర్క ప్రతీకాశం, సూర్యకాంతి తోటి సమానమైనటువంటిది అయి విశ్వకర్మణ సుకృతం, విశ్వకర్మ చేత చక్కగా తయారు చేయబడినటువంటిది ఈ విమానము. హేమసోపాన సంయుక్తం, బంగారు మెట్లతోటి కూడి ఉన్నది. చారు ప్రవర వేదికం, చక్కని అందమైనటువంటి వేదికలతోటి, అరుగులతోటి, చక్కటి అందమైనటువంటి అరుగులతోటి కూడి ఉన్నటువంటిది విశ్వకర్మణ సుకృతం, విశ్వకర్మ చేత చాలా చక్కగా తయారు చేయబడినటువంటి ఈ విమానం. జాల వాతాయనై యుక్తం కాంచనై స్ఫాటికైరపి ఇంద్రనీల మహానీల మణి ప్రవర వేదిక విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాధనై విస్తులాభిః చ ముక్తాభిః తలేన అభివిరాజితం. జాలవాతాయనైర్యుక్తం కాంచనైః స్ఫాటికైరపి, కాంచనైః స్ఫాటికైరపి, కాంచనముల చేత, బంగారం చేత, స్ఫాటికైః స్ఫటికముల చేత, స్ఫటికముల చేత, తెల్లనైనటువంటి వాటి చేత, స్ఫటికాల చేత, వాతాయనైర్యుక్తం, వాతాయనై, వాతాయనంలో అంటే కిటికీలు, గవాక్షంలో గాలి ఎక్కడి నుంచి అయితే వస్తుందో అవన్నీ కూడా జాలములతోటి, జాలీలతోటి, కిటికీలన్నీ కూడా జాలీలతోటి ఉన్నాయి. ఆ జాలీలన్నీ కూడా కాంచన స్ఫాటికై, కాంచనం బంగారంతో స్ఫటికముల తోటి ఇంద్రనీల మహానీల మణి ప్రవర వేదిక కూడి ఉన్నాయి. ఇంద్రనీల మహానీల మణి ప్రవర వేదిక, ఇంద్రనీలములు, మహానీలములు అంటేట పాలలో వేస్తే పాలు నీలంగా అయిపోతాయి, అటువంటి వాటిని మహానీలాలు అంటారు. ఇంద్రనీల మహానీల మణిప్రవర వేదిక, అటువంటి ఆ రకరకాలైనటువంటి మణులు పరిచినటువంటి వేదికలు అంటే అరుగులు. ఆ అరుగులు అంటే అక్కడ వచ్చి వాళ్ళు కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి అని అంటే అలాంటి చక్కటి అరుగులు ఎక్కడ పడితే అక్కడ ఇంద్రనీలమణి మహానీలమణితోటి ప్రవర అంటే గొప్పవైనటువంటి ఆ మణులతోటి పరిచినటువంటి ఆ వేదికలు. విద్రుమేణ విచిత్రేణ మణిభిః మహాఘనైః విస్తులాభిశ్చ ముక్తాభిః తలేన, అవన్నీ కూడా పరిచినటువంటి అరుగులన్నీ కూడా విద్రుమేణ అంటే పగడాల చేత, విద్రుమేణ విచిత్రములైనటువంటి రంగులతోటి కూడినటువంటి విద్రుమేణ పగడాల చేత, మణిభిః మణుల చేత, మహాధనై గొప్ప ధనము అంటే గొప్ప విలువైనటువంటివి, మహార్హమైనటువంటి మణుల చేత, విస్తులాభిః ముక్తాభిః చాలా చక్కటి నిస్తులాభిః చాలా గొప్పవైనటువంటి ముక్తాభిః ముత్యాలతోటి తలేన అభివిరాజితం, తలేన ఆ నేల అంతా కూడా, ఆ అరుగంతా కూడా ఈ రకరకాలైనటువంటి ముత్యాలు, పగడాలు, రకరకాలైనటువంటి గొప్పవైనటువంటి మణులు అవన్నిటితోటి అలా అభివిరాజితం వెలిగిపోతూ ఉన్నాయి. అవన్నీ అద్దబడి ఆ నేల అంతా కూడా ప్రకాశిస్తూ వెలిగిపోతూ ఉన్నది. ఇంకా చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్య గంధిన యుక్తం ఆదిత్య తరుణోపమం. ఇంకా రక్తేన చందనేన, రక్తచందనేన అంటే ఎర్రచందనం చేత, ఇంకా అరుగుల మీద అంతా అలా పరిచి ఉన్నాయన్నమాట రకరకాల మణులు, కాంతులు, వాట్లతోటి అందమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఆ విమానం. రక్త చందనేన ఆ ఎర్ర చందనంతో కూడి ఉన్నది. తపనీయ నిభేన, తపనీయం అంటే బంగారం, తపనీయ నిభేన చ బంగారపు యొక్క కాంతులతో, సుపుణ్య గంధిన మంచి చక్కటి పుణ్యగంధిన
చక్కటి పుణ్యగంధిన మంచి సువాసనతోటి కూడి ఉన్నదానిని యుక్తం ఆదిత్య తరుణోపమం. యుక్తం ఆదిత్య సూర్యుని యొక్క తరుణ ఆదిత్య అప్పుడప్పుడే వస్తూ ఉన్నటువంటి ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుని యొక్కటువంటి ఉపమాము, సూర్యునితోటి తుల్యముగా అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యకాంతితో సమానమైనటువంటి కాంతితోటి యుక్తము కూడి ఉన్నటువంటి విమానం. కూటగారై వరాకై వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకవి. ఇప్పటికీ ఆ విమానాన్ని ఎక్కాడు. ఇదంతా కూడా విమాన వర్ణన. కూటగారై ఆ ఆదిత్య వర్ణంతో ఉన్నటువంటిది అంటే అప్పుడే వస్తున్నటువంటి సూర్యకాంతి అంటే ఆరెంజ్ కలర్ లో ఆ బంగారం లాగా వెలిగిపోతూ ఉన్నటువంటిది, ఎర్రచందనంతో ఉన్నటువంటిది, ఆ వేదికలన్నీ అలంకరించి ఉన్నటువంటి ఆ పుష్పక విమానము. కూటాగారై వరాకై వివిధై సమలంకృత. కూటాగారై రకరకాలైనటువంటి ఎత్తుపల్లాలతోటి శిఖరములతోటి కూడి ఉన్నది. వరాకై వివిధై వరాకై సమలంకృతం. వివిధములైనటువంటి వరాకై భవనాల తోటి సమలంకృతం అలంకరింపబడి ఉన్నటువంటి ఆ విమానం అంటే ఆ పెద్ద విమానంలోనే ఆ పెద్ద పుష్పక విమానంలోనే ఒక భవంతులు కూడా ఉన్నాయి. ఆ భవంతులు రకరకాల అందమైనటువంటి భవంతులు అంటే ఒక భవంతి పెద్దగా ఉంది, ఒక భవంతి చిన్నగా ఉంది, అట్లా అందువల్ల అవన్నీ కూడా శిఖరాగ్రాల లాగా ఉన్నాయి. ఒక్కొక్క శిఖరాగ్రం లాగా ఉంది. ఆ కూటాగారై వర ఆకారై వరాకై కాదు సారీ ఇందాక వరాకై అని చదివాను. కూటాగారై వర ఆకారై వివిధై. కూటాగారై ఆ శిఖరాగ్ర భాగములు శిఖరములతో వలె ఉన్నటువంటి ఆ భవంతులు వర ఆకారై వర శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వివిధై ఆకారై రకరకములైనటువంటి ఆకృతులు. ఏ బిల్డింగ్ కూడా ఒకటే బిల్డింగ్ లాగా లేదు, అన్ని రకరకాలైన ఒక్కొక్క భవంతి ఒక్కొక్క రకమైనటువంటి ఆకృతి విశేషంతో కూడి ఉంది. అవి సమలంకృతం, అవన్నీ చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. అలా అలంకరింపబడి ఉన్నటువంటి పుష్పకం విమానం దివ్యమైనటువంటి పుష్పక విమానాన్ని ఆరురోహ మహాకవి, ఆ మహాకవి ఆరురోహ దాన్ని అధిరోహించాడు, ఆ విమానంలోనికి అధిరోహించాడు. అంటే ఇంకా దగ్గరగా వస్తున్నాడు అనమాట రావణాసురుడి ఇంటికి. తత్రస్థః స తదా గంధం పాన భక్ష్య సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రాన్ ఉపవంతం ఇవ అనిలం. తత్రస్థః అక్కడ ఆ పుష్పక ఇప్పుడు పుష్పక విమానములో ఏముందో అవన్నింటినీ కూడా వర్ణిస్తూ ఉన్నాడు. తత్రస్థః సహ తదా గంధం తదా అప్పుడు అతడు ఆ విమానంలోనికి అధిరోహించినప్పుడు అతడు గంధం చక్కటి సువాసనలతో కూడి ఉన్నటువంటి ఆ స్థలములో పాన భక్ష్య అన్న సంభవం, పానములు నుండి తర్వాత భక్ష్యముల నుండి ఆహార పదార్థముల నుండి సంభవం పుడుతూ ఉన్నటువంటి కలుగుతూ ఉన్నటువంటి వస్తూ ఉన్నటువంటి గంధం, ఆ గంధము వాసన రకరకాల పానీయాల నుండి రకరకాలైనటువంటి భోజన పదార్థాల నుండి వస్తున్నటువంటి వాసనలు సువాసనలన్నింటినీ దివ్యం సమ్మూర్ఛితం, దివ్యం అత్యద్భుతమైనటువంటివి, దివ్యమైనటువంటి అంటే ఆ వాసన భక్ష్య పదార్థాల మీద నుంచి ఆ పానీయాల నుంచి ఎలాంటి సుగంధ భరితమైనటువంటి పరిమళము అలా వస్తుందంటే దివ్యం, అది ఎంతో దివ్యంగా ఉంది. సమ్మూర్ఛితం దాని నుంచి ఆ భక్ష్య పదార్థాల నుంచి పానీయాల నుండి వస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ పరిమళం అంతా
సర్వత్రా వ్యాపిస్తూ ఉంది, సమ్మూర్ఛితం సర్వత్రా వ్యాపిస్తూ జిఘ్రన్ ఉపవంతం జిఘ్రం రూపవంతం ఇవ అనిలం. జిఘ్రం ఆ ముక్కుకి వాసనలు కలుగ చేస్తూ రూపవంతం ఇవ అనిలం. ఆ అనిలం గాలి, ఆ గాలి అంతా కూడా రూపవత్, ఒక రూపం పొందిందా అన్నట్టుగా ఆ సువాసనలన్నీ కూడా, ఆ గాలికే ఒక రూపం వచ్చేసిందా ఈ ఇంతటువంటి సువాసనలతోటి. అంటే గాలి గాలికి ఒక రూపము, గాలి ఒక రూపాన్ని సంతరించుకుందా అన్నట్టుగా అంత సుఖకరమైనటువంటి సువాసనలు ఆ భక్ష్య పదార్థాల దగ్గర నుంచి, ఆ తిండి పదార్థాల దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహి ఇత్యువాచేవ తత్ర తత్ర స రావణ. అది ఎలా ఉంది అంటే ఆ గంధం, పరిమళమైనటువంటి గంధము, ఆ భక్ష్య పదార్థాలు నోరు ఊరించే విధంగా వస్తున్నటువంటి ఆ వాసనలు ఒక మూర్తిభవించినటువంటి వాయువులాగా ఉన్నటువంటిది, ఒక ఆకృతి దాల్చినటువంటి గాలి గంధము, ఆ సుగంధ పరిమళము ఒక ఆకృతి దాలిస్తే ఎలా ఉందో అలా అక్కడి నుంచి వస్తున్నది. ఆ వస్తువున్నది ఎలా ఉంది అంటే సగంధ, ఆ గంధము, ఆ సువాసన, ఆ పరిమళము, తిండి పదార్థం మీద నుంచి వచ్చే వాసనలు ఏమంటారు? సువాసనలు. ఆ సువాసనలు, మత్తు వాసనలు తం మహాసత్వం, ఆ మహాసత్వుడైనటువంటి ఆ హనుమంతుని బంధుమివ ఉత్తమం. ఆహా, ఇవాళ మనం ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని అంటే మనము మామూలుగా రోజు వండుకునే వంటల కంటే ఇంకా కొంచెం ఎక్కువ రకాలైనటువంటి వంటలు వండుతాము. ఆ వంటలు వాళ్ళకి గేట్ దగ్గరికి గేట్ దాకా వాసనలు వస్తుంటేనే వాళ్ళు అంటారు కదా, మనం ఇంటికి వస్తుంటే, అబ్బా మీ వాసనలు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా ఉందండి అనుకుంటారు. ఆ వాసన, అబ్బా ఏంటి కమ్మటి వాసనలు మీ ఇల్లు ఇంటి దారి చెప్తున్నది అంటారు. అట్లా బంధుమివ ఉత్తమం. ఈ మహాసత్వుని, గొప్ప బలం కలిగినటువంటి హనుమంతుని బంధుం ఇవ, బంధువుని ఇవ్వలే. ఇత ఏహి ఇది ఉవాచేవ, ఇక్కడికి రా, ఇత ఏహి ఇటువైపుకి, ఏహి రా అని, ఇది అని ఉవాచ ఏవ ఉవాచైవ అని పిలుస్తున్నదా అన్నట్టుగా ఎత్ర తత్ర స రావణ, ఎత్ర తత్ర తత్ర ఎత్ర, అక్కడ ఎక్కడైతే స రావణాసురుడు ఉన్నాడో అక్కడికి ఇక్కడికి రా అని ఆహ్వానిస్తున్నదా. ఒక బంధువు ఇంకో బంధువుని ఇతను వెతుకుతున్నాడు రావణాసురుడు యొక్క అంతఃపురంలో సీతాదేవి ఉందేమో అని. ఇదిగో ఇక్కడికి రా, రావణాసురుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఇక్కడికి రా అని ఆహ్వానిస్తున్నట్టుగా ఉందిట ఆ గంధం. అందుకనే దానికి రూపవంతం అని ముందు శ్లోకంలో చెప్పాడు. రూపవంతం అంటే ఒక రూపము దాల్చినట్టుగా, రూపం దాల్చి ఆ బంధువు ఏం చేస్తున్నాడంటే రావణాసురుడు ఇల్లు ఇది, ఇక్కడికి రా అని పిలిచినట్టుగా ఉందిట ఆ గంధం, ఆ సువాసనలు ఆయనని అక్కడికి, ఆ రావణాసురుడు యొక్క గృహానికి ఇటురా అని పిలుస్తున్నదా అన్నట్లుగా ఉంది. తతః తాం ప్రస్థితం శాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనః కాంతాం ఇవ వరస్త్రియం. తతః తాం ప్రస్థితః, అతడు ఆ మార్గం వైపే వెళ్ళాడు. ఆ సువాసనలు ఆ పానీయాల నుంచి, భక్ష్య పదార్థాల మీద నుంచి ఏ సువాసనలు అయితే వస్తున్నాయో ఆ సువాసనలన్నీ కూడా తనని రావణుడి ఉన్న చోటికి ఆహ్వానిస్తున్నదా, తీసుకెళ్తున్నదా అన్నట్లుగా అనిపించి ఆ వైపుకే వెళ్తున్నాడు. తతః తాం ప్రస్థితః శాలాం, అక్కడికి అటువైపుకి ప్రస్థితః బయలుదేరినటువంటి అటువైపు ఆ మార్గం గుండా వెడుతూ ఉన్నటువంటి హనుమంతుడు మహతీం శుభాం శాలాం దదర్శ,
ఒక గొప్ప మహతి గొప్పదైనటువంటి శుభాం శోభస్కరమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక శాలను, ఒక గదిని, ఒక భవంతిని దదర్శ చూశాడు. అది ఎలా ఉంది అంటే రావణస్య మనఃకాంతం, అది రావణుని యొక్క మనఃకాంతం, రావణుని యొక్క మనఃకాంతం, మనస్సుకి నచ్చినటువంటి కాంతాం ఇవ వరస్త్రియ, కాంతాం ఇవ స్త్రీ వలె వరస్త్రియం గొప్పదైనటువంటి వరస్త్రియం, అతని మనసుకి నచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్త్రీ, ఒక ఉత్తమురాలైనటువంటి స్త్రీ లాగా ఉన్నటువంటి ఒక శాలని, ఒక భవంతిని, ఒక గదిని అనొచ్చు. గది అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది మనకి. ఒక పెద్ద శాల, ఒక రావణుడి యొక్క అంతఃపుర శయనశాల, ఒక పెద్ద శాలను ఆయన చూశాడు. ఆ శాల ఎలా ఉంది అని అంటే రావణస్య మనఃకాంతాం వరస్త్రియాం కాంతామివ, రావణాసురుని యొక్క మనస్సుకి నచ్చినటువంటిది, రావణాసురుని యొక్క మనస్సునకు ఆనందాన్ని కలిగించేటటువంటిది, కాంతం ఆయనకు ప్రియమైనటువంటి, ఆయనకు మనస్సును ఆకర్షించేదైనటువంటి వరస్త్రియం కాంతాం ఇవ, శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి చక్కనైనటువంటి స్త్రీ యొక్కటువంటి ఆకృతిలో ఉన్నటువంటి ఆ శాలను దదర్శ చూశాడు. మణిసోపాన వికృతాం హేమజాల విరాజితాం స్ఫాటికై ఆవృత తలాం దంతాంతరిత రూపికాం. మణిసోపాన వికృత, అక్కడ అందులో ఆ శాలలో, ఆ భవంతులో మణిసోపాన వికృతం అన్ని కూడా మణులతోటి చేయబడినటువంటి మణులుతో చేసబడిన, మణులు పరచబడినటువంటి సోపాన వికృతం, చక్కగా ఏర్పాటు చేసినటువంటి సోపానాలు, గద్దెలు మెట్లు కలిగి ఉన్నది. హేమజాల విరాజితం, హేమజాల బంగారు కిటికీలతోటి ప్రకాశిస్తూ వెలిగిపోతూ ఉన్నది, అలంకరింపబడుతూ ఉన్నది. స్ఫాటికై ఆవృత తాళ, స్ఫటికాలతోటి, తెల్లనైనటువంటి స్ఫటికముల తోటి ఆవృత తాళం, కప్పబడినటువంటి, పరచబడినటువంటి, పొదగబడినటువంటి తలం, కింద ప్రదేశం అంతా కూడా అట్లా స్ఫటికలతోటి, అంటే అలా ట్రాన్స్పరెంట్ గా ఉందన్నమాట. ఆయన నడుస్తూ ఉంటే కింద నుంచి నేలలోంచి కూడా అంతా మిర్రర్ లాగా అన్నమాట, ప్రతిబింబిస్తున్నట్టుగా ఉన్నటువంటిది. దంతాంతరిత రూపికాం, దంతాంతరిత, ఆ ఏనుగు యొక్క దంతముల చేత దంతాంతరిత రూపిక, ఆ రూపమంతా కూడా, ఆ భవంతి యొక్క రూపమంతా కూడా ఆ ఏనుగు యొక్క దంతముల చేత అలంకరింపబడి ఉన్నటువంటి ఆ శాలను, ఈ శాల అన్నది ప్రతి శ్లోకానికి అన్వయించుకోవాలి. ముక్తాభిష ప్రవాళై రూప్య చామీకరై ప్రపి విభూషితాం మణిస్తంభై సుబాహుస్తంభభూషితం. ముక్తాభిశ్చ ప్రవాళై, ముక్తాభిః ముత్యముల చేత, ప్రవాళై పగడాల చేత, రూప్య చామీకరై, రూప్యములు అంటే వెండి మరియు చామీకరై బంగారాల చేత, వెండి బంగారాల చేత నిర్మింపబడినది. విభూషితాం మణిస్తంభై, ఆ మణిస్తంభములు, మాణిక్యాలతో చేసినటువంటి ఆ స్తంభాలు, అవన్నీ కూడా రకరకాలైనటువంటి నృత్యాల చేత, ప్రవాళై పగడాల చేత, వెండి బంగారాల చేత నిర్మింపబడినటువంటివి, అలంకరింపబడినటువంటివి. సుబహుస్తంభ భూషితం, అనేకమైనటువంటి స్తంభాలు ఆ గది అంతా కూడా, ఆ శాల అంతా కూడా, ఆ గదంతా కూడా ఆవరించి ఉన్నాయి. ఆ గదంతా కూడా భూషితం, అలంకరింపబడి ఉన్నాయి. రకరకాలైనటువంటి స్తంభాలు, ఆ స్తంభాలన్నీ వెండి బంగారాలతోటి చేయబడి ఉన్నాయి. వాటన్నిటిపైన ముత్యాలు, పగడాలు అలాంటివన్నీ కూడా, మణులు, రకరకాలైనటువంటి మణులు అమర్చబడి
ఏ, ఉన్నాయి అలాంటిది. అలాంటి శాల. సమ్యక్ రుజుభిః ఉచ్చైః సమంతాత్ సుభుభీషితైః స్తంభైః పక్షైః ఇవ ఇతి ఉచ్చైః దివ్యం సంప్రస్థితాం ఇవ. సమ్యక్ రుజుభిర్ ఉచ్చైః సమ్యక్ సమైః ఆ శాలలో ఉన్నటువంటి ఆ స్తంభాలన్నీ కూడా సమైః అంత సమంగా చక్కగా ఉన్నాయి. రుజుభిహి అన్ని వంకర టింకర్లు లేకుండా ఆ స్తంభాలన్నీ కూడా చాలా స్ట్రైట్ గా రుజువు అంటే పొడవుగా వంకరలు లేకుండా స్ట్రైట్ గా ఉన్నటువంటివి. ఉచ్చైహి చాలా ఎత్తైనటువంటివి. సమంతాహ విభూషితై. సమంతాహ అవన్నీ అక్కడంతా పరుచుకొని ఉన్నాయి కొన్ని స్తంభాలు. విభూషితై చాలా చక్కగా అలంకరింపబడి ఉన్నాయి ఆ స్తంభాలన్నీ కూడా. స్తంభై పక్షై ఇవ ఇది ఉచ్చై. ఆ స్తంభాలకి చివర్లు ఏమే అలంకరించారంటే రకరకాలైనటువంటి పక్షులు ఉన్నట్టుగా ఆ స్తంభాల పైన చెక్కారు. మణులు రత్నాలు వాటితోటి ఆ మణులు రత్నాలతోటి పొదగడం చేత స్తంభై పక్షై ఇవ అవి వాటి యొక్క పక్షై అలంకరించినటువంటి ఆ పక్షులు వాటి యొక్క పక్షై వాటి యొక్క రెక్కల చేత ఉచ్చై దివం సంప్రస్థితం ఇవ. ఉచ్చై బాగా ఎత్తుగా దివం ప్రతి దివం ఆకాశం వైపుకి సంప్రస్థితాన్ ఇవ బయలుదేరి వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా ఉంది. ఆ స్తంభాన్ని పట్టుకొని ఎట్లా చెక్కారు అని అంటే ఆ పక్షి యొక్క రెక్కలతోటి ఆ స్తంభాన్ని అలా పట్టుకొని అలా ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయా అన్నట్టుగా ఆకాశానికి లోకి బయలుదేరి ఉన్నాయా అన్నట్టుగా అలా నిర్మించారట ఆ స్తంభాలు. ఎంత కళ్ళలో కనిపిస్తున్నట్టుగా ఉంది. అలా పక్షులుగా కనుక స్తంభాలన్నీ ఎత్తి తీసుకొని వెడుతూ ఉంటే ఎలా ఉంటుందో. మహత్య కుతయాస్తీర్ణం పృథివీ లక్షణాంకయ పృథివీమివ విస్తీర్ణం రాష్ట్ర గృహమాలిని. మహత్య కుతయాస్తీర్ణం ఆ ప్రాంతంలో శాలలో చక్కగా తివాసీలు పరిచి ఉన్నాయి. కుతయ అంటే తివాసీలు, రత్న కంబళీలు. మహత్య కుతయాస్తీర్ణం మహత్య గొప్పవైనటువంటివి, చాలా అద్భుతమైనటువంటివి, మంచివైనటువంటివి. ఆ కుతయ ఆ కంబళిల చేత, రత్న కంబళిల చేత, తివాసీల చేత ఆస్తీర్ణం పరచబడినటువంటివి. అవి పృథివీ లక్షణాంకయ. అవన్నీ ఎలా ఉన్నాయి అంటే పృథివీ లక్షణాంకయ. ఆ తివాసీల మీద చేసినటువంటి చిత్రములన్నీ కూడా పృథివీ లక్షణాంకయ. భూమి పైన ఎలా ఉంటుందో అలా చేయబడినటువంటి ఆ తివాసీలు పృథివీవ విస్తీర్ణం. అది ఎలా ఉంది అంటే భూమినే విస్తీర్ణం, భూమినే పరవబడిందా అన్నట్లుగా ఉన్నది. సరాష్ట్ర గృహం ఆలిని. ఆ రకరకములైనటువంటి రాష్ట్రాలతోటి అంటే భాగాలతోటి, వివిధములైనటువంటి భాగాలతోటి గృహం ఆలీన. ఆ గృహమంతా అలా పరచబడి ఉంది. గృహమంతా అలా రకరకాలైనటువంటి తివాసీల తోటి, ఆ తివాసీల మీద రకరకాలైనటువంటి భూమి పైన ఉండేటటువంటి నదులు, వనాలు, వృక్షాలు, పక్షులు, జంతుజాలాలు, ఇలాంటివన్నీ గృహాలు, ఇలాంటివన్నీ చిత్రీకరించి ఉండడం చేత అవి ఎలా ఉన్నాయి అని అంటే అనేకమైనటువంటి రాష్ట్రాలు, అనేకమైనటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయా, అనేక ప్రదేశముల యొక్క పృథివీ భూభాగాలన్నీ కూడా అక్కడ ఉన్నాయా అన్నట్లుగా ఆ తివాసీలు పరచబడ్డాయి. నాదితాం మత్త విహగైః దివ్య గంధాదివాసితం పరార్చ్య తరణోపేతాం రక్షోధిప నిషేవితాం. నాదితాం మత్త విహగైః.
ఆ, మదించినటువంటి మత్తుపానీయాల చేత లేదా వసంత ఋతువు వలన మదించినటువంటి ఆ విహగైహి పక్షుల చేత నాదితాం ధ్వని చేయబడుతూ చప్పుళ్ళు ఆ పక్షుల యొక్క రవములతోటి కూడి ఉన్నది. దివ్య గంధాదివాసితం, దివ్యమైనటువంటి సుగంధము యొక్క పరిమళమంతా కూడా వ్యాపించి ఉన్నది. పరార్ధ్య తరుణోపేతాం, పరార్ధ్య ఆస్తరణోపేతాం, పరార్ధ్య గొప్పవైనటువంటివి అంటే సాటి లేనటువంటివి, దానితోటి సమానమైనటువంటివి లేనటువంటివి, అత్యుత్తమమైనటువంటి ఆస్తరణ ఉపేతం, ఆస్తరణములు అంటే తివాసి ఆస్తరణ పరిచినటువంటి పరుపులు, అలాంటి వాటితోటి ఆ ఉపేతం కూడినటువంటిది. రక్షోధిప నిషేవితం, ఆ రాక్షస రాజు చేత నివసింపబడుతూ ఉన్నటువంటి ఆ శాలను ధూమ్రాం ధూమ్రాం అగరుధూపేన విమలాం హంసపాండురం చిత్రాం పుష్పోపహారేణ కల్మషీం ఇవ సుప్రభాం. ధూమ్రాం అగరుధూపేన, ఆ అగరుధూపేన, ఆ అగరుబత్తి అంటే సాంబ్రాణి కడ్డి వాట్లతోటి ఆ ధూపేన వాటి యొక్క ధూపము చేత ధూమ్రాం ధూమ్రవర్ణముతో కూడి ఉన్నది. విమలాం స్వచ్ఛముగా ఉన్నది, ఎటువంటి మురికి అటువంటివి లేకుండా చాలా విమల స్వచ్ఛముగా ఉన్నటువంటిది. ఎంత స్వచ్ఛంగా అంటే హంసపాండురం, హంసల యొక్క తెల్లదనము ఎంత ఉంటుందో ఆ హంసల యొక్క తెల్లదనము వలె అత్యంత విమలముగా మాలిన్యము లేకుండా ఉన్నది. చిత్రాం పుష్పోపహారేణ, విచిత్రముగా రకరకములైనటువంటి పుష్పముల చేత పరచబడినది. కల్మాషీం ఇవ సుప్రభాం, కల్మాషీం ఇవ, కల్మాషి అంటే ఏమో కల్మాషి అన్నది పదము నాకు ఫస్ట్ టైం నేను విన్నాను. మీనింగ్ ఏంటి చూస్తున్నారు అక్కడ? ఇక్కడైతే ధేనువు వలె ఉన్నది. కల్మాషీమివ సుప్రభాం, సుప్రభాం మంచి కాంతి కలిగినటువంటి కామధేనువులాగా ఉన్నటువంటి ఆ శాల మనః సంహాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీం తాం శోకనాశినీం దివ్యాం శ్రియం సంజననీం ఇవ. మనః సంహ్లాద జనని, ఈ గృహము ఎలా ఉన్నది అంటే మనస్సహ్లాద జనని, మనస్సునకు ఆనందాన్ని కలిగించేటటువంటి విధముగా ఉన్నటువంటిది. సంహ్లాదం మనస్సుకి చాలా ఆహ్లాదము ఆనందము కలిగించేటటువంటి విధంగా ఉన్నటువంటి ఈ శాల వర్ణస్యాపి ప్రసాదిని, వర్ణస్యాపి దానికి వేసినటువంటి రంగులు అవి ఏవైతే ఉన్నాయో ఆ వర్ణములు అవన్నీ కూడా ప్రసాదిని, చాలా ప్రసాదముగా చాలా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఉంది. ప్రశాంతతను కలిగించే విధంగా ఉన్నటువంటి రంగులతోటి వర్ణస్యాపి వర్ణములతో కూడినది, వర్ణముల చేత తాం శోకనాశినీం దివ్యాం, శోకనాశిని తాం ఆ శాల శోకనాశినీం, శోకాన్నంతా దుఃఖాన్నంతా పోగొట్టే విధంగా ఉంది. అంటే అందులో ఉన్నటువంటి అందం ఎలా ఉంది అని అంటే ఆ అందము వల్ల, ఆ సౌందర్యం వల్ల, ఆ మనోహరత్వం వల్ల మనస్సుకి ఆహ్లాదం కలిగి అంతా కూడా ప్రశాంతమైనటువంటి వర్ణాలతోటి కూడి ఉన్నదే. దివ్యాం శ్రియ సంజననీం ఇవ, దివ్యాం శ్రియ దివ్యమైనటువంటిది అద్భుతమైనటువంటిది అయినటువంటి శ్రియమును శోభను సంజనిని కలిగించే దానిలాగా ఉన్నటువంటి ఆ శాల ఇంకా ఎలా ఉంది అని అంటే ఇంద్రియార్థైస్తు పంచభిరుత్తమై తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత. ఇది దీని తర్వాత దాంతో ఆపుదాం. ఇంద్రియార్థైస్తు
పంచభిరుత్తమై. ఆ మనస్సుకి ప్రశాంతత ఎలా కలుగుతున్నది అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణము ఇంద్రియాణి ఇంద్రియార్థై అన్ని ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి యొక్క ఇంద్రియార్థం. ఆ కన్నులకి చూడటము అనేది దాని యొక్క కన్ను అనేది ఇంద్రియం. కంటిలోని చూపు ఏదైతే ఉందో అది ఇంద్రియ అర్థం, ఆ కంటి యొక్క పర్పస్. చెవులు ఉన్నాయి అని అంటే ఇవి చెవులు ఇంద్రియములు. చెవుల్లో ఉండేటటువంటి శ్రవణం అనేది దాని యొక్క ఇంద్రియం యొక్క అర్థం, పర్పస్, దాని యొక్క శ్రవణం. అట్లా ఇక్కడ ఈ శాలలో ఏ పంచేంద్రియాలైతే ఉన్నాయో ఆ పంచభిహి ఉత్తమై, ఉత్తమమైనటువంటి 5 చేత ఇంద్రియములన్నీ కూడా వాటి యొక్క ఇంద్రియార్థములన్నీ కూడా తృప్తిపరచబడుతూ ఉన్నాయి. చల్లటి గాలి వీస్తున్నది. చల్లటి గాలి వీచి ఈ సుఖ స్పర్శని ఇస్తున్నది. చర్మానికి ఆనందము కలుగుతూ ఉన్నది. అలాగే ఇంతకుముందు ఏం చెప్పాడు, మనోహరమైనటువంటి వాసన, చక్కటి వాసనలు, సుగంధములు వస్తున్నాయి అన్నాడు. ఆ ఘ్రాణము, ముక్కుకి ఆనందము కలుగుతూ ఉన్నది. అలానే భక్ష్య భోజ్య పదార్థాలను గురించి వర్ణించాడు. రసన, నాలుకకి తృప్తి కలుగుతూ ఉంది ఆ భక్ష్య పదార్థాలను గురించి చూసినప్పుడు. అలానే అంత అందమైనటువంటి పక్షులు ఇలా స్తంభాలని ఎత్తుకొని ఆకాశం వైపుకి వెళుతున్నాయా అన్నట్టుగా చిత్రీకరింపబడినటువంటి ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే కళ్ళకి ఆనందము కలుగుతున్నది. అలా రుచికరమైనటువంటి భోజన పదార్థాలు, సుఖమైనటువంటి స్పర్శ, మంచి వాసన, ఇలా 5 ఇంద్రియాలకి కావలసినది ఏదైతే ఉందో ఆ కావలసినవన్నీ కూడా అవన్నీ అందిస్తూ ఉండి తర్పయామాస మాతేవ తదా ఈ రావణపాలిత, రావణుడు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజ్యము, ఈ లంకా నగరము, ఈ లంకా నగరంలో ప్రత్యేకించి ఈ శాల మాతా ఇవ తర్పయామాస, మాతా ఇవ తల్లి వలె తర్పయామాస తృప్తిని పొందిస్తూ ఉన్నది. ఆ మా తల్లి ఏ విధంగా అయితే తన పుత్రుడికి లేదా తన సంతానానికి ఏ విధంగా వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తూ వాళ్ళకి చక్కగా కంటికి కనువిందు కలిగిస్తూ శ్రవణానందంగా చక్కటి పాటలు పాడుతూ రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు పెడుతూ ఎట్లా అయితే తల్లి అన్ని ఈ ఆనందాన్ని కలిగిస్తుందో అలా పంచభిహి ఉత్తమైహి 5 ఇంద్రియాలు కూడా ఉత్తమమైనటువంటి ఆ పంచభిహి ఇంద్రియార్థై 5 ఉత్తమములైనటువంటి ఇంద్రియముల యొక్క కార్యముల చేత అన్ని 5 ఇంద్రియాలు కూడా, పంచేంద్రియాలు కూడా తృప్తిని, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. అలా తృప్తిని, ఆనందాన్ని అనుభవిస్తున్నది కాబట్టి మారుతి ఏమనుకుంటున్నాడు అంటే స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వా ఇయం పరాహి స్యాదిత్యమన్యత. మారుతి కూడా ఆశ్చర్యపడి భవంతి యొక్క సౌందర్యాన్ని చూసి ఆయనకు కూడా పంచేంద్రియాలు కూడా సౌఖ్యాన్ని పొందుతూ ఉన్నాయి. ఆ భవంతిలోకి రాగానే, ఆ భవంతిని చూడగానే పంచేంద్రియాలకి సౌఖ్యాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నటువంటి ఈ భవనము స్వర్గ అయం, ఇది స్వర్గమా, దేవలోకమా, ఇంద్రియస్యేయం పురి, ఇంద్రుని యొక్క పురమా, సిద్ధి వా ఇయం, ఇది సిద్ధియా, సిద్ధి అంటే పొందదగినది ఏదై ఉందో అది పరాహి స్యాత్, దీనికన్నా మించినది ఇంకొకటి ఏది పొందగలిచినది లేదు కదా, ఇది పొందగలిచినది ఇదే కదా, ఇది పొందగలిగినది భవేత్ అయి ఉండవచ్చు. అంటే ఇంతకన్నా మించినది ఇది పొందగలిచినటువంటిది ఇంకొకటి ఏది లేదు అని మారుతి అమన్యత. మారుతి, హనుమంతుడు అలా అనుకున్నాడు. హనుమంతుడు కూడా లోభపడిపోయాడు. ఏంటి ఇలా లోభపడ్డాడు అనుకుందామా?
హనుమంతుడికి కూడా ఆశ్చర్యం కలిగింది. అంత ఈ భవంతి ఇంత రకంగా ఇలా ఉందేంటి, పంచేంద్రియాలకు కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఈ భవంతి ఏమిటి, ఆ ఇది స్వర్గమా దేవలోకమా అని తెలియడం లేదు అనుకుంటూ ఆ భవంతిని లో సీతాదేవి కోసంకి ఇటువంటి భవంతిలో సీతాదేవి ఎక్కడ ఉన్నది అని తన యొక్క అన్వేషణను మాత్రము ఆయన ఆపలేదు. అన్వేషణ మాత్రం అట్లా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక్కడతోటి ఇది ఆపి ఈ 9వ సర్గ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.